చెప్పి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి పెద్దపూర్ మున్సిపల్ ఆఫీస్కి తిరిగి అలసిపోయింది. ఇంతవరకు పిలిచి రాసిన మీద చేసింది లేదు. మొత్తం ఎక్కడెక్కడో స్టేషన్ వేరే స్టేషన్ పట్టదు. ఇక్కడ లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు లబ్ధి పొందట్లేదు. తెలంగాణ మనుషులు తెలంగాణ స్టేట్ తెలంగాణ అంటున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు. మాకైతే మా నాన్న చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు మా అమ్మకి పింఛన్ వచ్చిందే చేసింది. మున్సిపల్ చుట్టూ తిరిగి అలసిపోయినాం కానీ ఇప్పటివరకు పింఛన్ అయితే శాంక్షన్ కాలేదు. మా అమ్మకైతే డబుల్ బెడ్రూమ్ వేరే స్టేట్లకు, మహారాష్ట్రలకు, యూపీ వాళ్ళకు, హర్యానా వాళ్ళకు, మన శ్రీకాకుళం వాళ్ళకు, వాళ్ళకు వస్తున్నాయి. ఇక్కడ కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ విన్న వాళ్ళు ఇంకా కిరాయిలలో ఉన్నారు కానీ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది. స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే చెప్తున్నారు కదా, మరి చెప్తున్నారు కానీ వచ్చింది లేదు కదా. వాళ్ళ మనుషులకు లోపల కార్యకర్తలకు అందుతున్నాయి కానీ ఇక్కడున్న సామాన్యుడు మట్టుకు అందట్లేదు. అవన్నీ వాస్తవాలు కావాలని చెప్పిస్తున్నారని అంటున్నారు. అది ఇక వాళ్ళకి తెలుసు. లోపల వరకు ఏముందో మనకు తెలియదు. సాధారణ నిరుపేదవాడైతే మట్టుకు అలాగే ఉండిపోయాడు. వచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. అంటే రోజు లిస్టులో వేరే వాళ్ళు పేర్లు చూసుకుంటున్నారు, వేరే స్టేట్లకు వస్తున్నాయి కానీ మన స్టేట్లకు మటుకు వచ్చింది లేదు. తెలంగాణ స్టేట్లో అట్నే ఉండిపోయారు. ఇంకా జనాలు ఒకసారి పోయినాం, 2 సార్లు పోయినాం. వస్తే అమ్మాయి కలెక్టర్ చేతిలో ఉన్నది. కలెక్టర్ డ్రా సిస్టంలో తీస్తాడు. డ్రా సిస్టమ్ ఇచ్చినాక మీ పేరు వెళ్తే మీకు అని చెప్పేసి అంటారు కానీ మనకు వచ్చింది చేసింది. ఇక్కడైతే నాకు చేసినంత వరకు అయితే మా లిస్టులో మా బ్యాచ్లో మీద ఉన్నంత వరకు అయితే ఒక్కరికి కూడా వచ్చిందే చేసింది. ప్రతిరోజు ఆ లిస్ట్ అప్డేట్ చేస్తుండే. ఫస్ట్ పెట్టి సెకండ్ పెడితే అంటున్నాడు. ఆ పెడతాలో మా పేరు చూసుకోవడం సరిపోతుంది. చూసి కళ్ళు పోతున్నాయి కానీ మా పేర్లు వచ్చింది లేదు, ఏమొచ్చింది ఉన్న వాస్తవం అయితే అది. అభివృద్ధి పనులు చేశారా ఈ అభివృద్ధి పనులు అంటే ఇక్కడ రాజకీయం పలుకుబడి తిరిగే వాళ్ళకి తెలుసు కానీ మేము డైలీ పని చేసుకున్న వాళ్ళని డబుల్ బెడ్రూమ్ కోసం ఆశించి 2016లో అప్లై చేసినాము. ఇప్పటి వరకు కూడా అప్లై చేసినాము. వస్తాయి అంటారు కానీ అది వచ్చింది చేసింది. మాకైతే ఎమ్మెల్యే పరంగా అయితే మటుకు మా అమ్మకు పింఛన్ రాలేదు, మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఉన్న వాస్తవం ఎమ్మెల్యే దగ్గర ఒకసారి పోయినా వస్తాయని చెప్పాడు. ఒకసారి పోయినా 2 సార్లు పోయినా వస్తాయమ్మా ఆగండి, వస్తాయమ్మా కొత్త రాస్తున్నాడు చేస్తున్నాడు వస్తాయని అంటున్నాడు. ఇంతవరకు అయితే మా అమ్మకు పింఛనే లేదు. ఉన్న వాస్తవం. మరి ఇప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అప్పుడు తెలుస్తుంది పరిణామం ఎలాగ ఉంటుంది. ఇప్పుడు చెప్పలేము. మరి ఇప్పుడు మనం చెప్పి వాళ్ళని చేయడం కంటే అప్పుడు ఏది ఎట్లుంటుంది అనేది అప్పుడు అది వేరు. గెలుస్తాడా గెలవడం తర్వాత ఇష్టం, అది మనం చెప్పదు. కాకపోతే మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి మనం ఓటిస్తాం. అంటే ఇంతకు ముందు పూర్ణ శ్రీశైలం గౌడ్ హయాంలో ఆయన అనుచరులు కానీ ఆయన కానీ కొన్ని పనులు చేసిండో అది ఓకే. ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాత 10 ఏళ్ల మట్టుకు బస్సుకి వచ్చి ఒక్కనాడు ప్రజల్ని అరుచుకుంది లేదు. ఇక లోపల మరి వాళ్ళ వచ్చి మార్చుకుని తెలియదు కానీ సాధారణ ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడింది చేసింది. అందరు తెలిసాను అంటే 2 సార్లు పోయినాం కానీ మాకు ఇంతవరకు పింఛన్ సాక్ష్యం కాదు. నేను దేనికి ఆశించా ఒకటి, మనం కిరాయికి ఉండే బతున్నాం. ఇప్పటికి కూడా 10 ఏళ్ల సంది కిరాయికి ఉంటున్నాం. ఇదే గడ్డ మీద పుట్టినాం, ఇదే గడ్డ మీద పెరిగినాం కానీ కిరాయికి ఉన్నాం. కానీ 10 ఏళ్ల సంది మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పినా ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ లేదు. మా నాన్న చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు ఇప్పటివరకు మా అమ్మకు పింఛన్ శాంక్షన్ కాలేదు తెలంగాణ గవర్నమెంట్లో. ఇది పరిస్థితి.